Hi friends, welcome to our channel KSS Studies for All Subjects. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అలానే నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన మ్యాథ్స్ సిలబస్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ చేస్తూ ఏ టెక్స్ట్ బుక్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, అలానే టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ ఇంపార్టెంటో నీట్గా నేను అనాలిసిస్ చేస్తూ విశ్లేషణ చేస్తూ ఒక వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియోను కూడా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా వేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఆ వీడియోను ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే జీరో టు హీరో ప్రోగ్రాంలో భాగంగా మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా. తర్వాత ఈ వీడియోలో అర్థమెటిక్ అనే కాన్సెప్ట్లో భాగంగా బాడ్మాస్ రూల్ అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. బాడ్మాస్ రూల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బాడ్మాస్ అంటే ఏంటి, ఈ టాపిక్ని బేస్ చేసుకొని వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనే అంశాన్ని నేను ఈరోజు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. అలానే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఎక్కువ మంది చూస్తున్నారు అనే ఇంట్రెస్ట్తో నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ బాడ్మాస్ రూల్. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది. కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది, మీలో చాలామందికి తెలుసు. ఈ యాప్ ప్లేస్టోర్లో నుంచైనా, కొత్తగా చూస్తున్న వారి కోసం చెప్తున్నా, ప్లేస్టోర్లో నుంచైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, అక్కడి నుంచైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన యాప్లో టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ క్లాసెస్ని నీట్గా లేటెస్ట్ సిలబస్ని బేస్ చేసుకొని నీట్గా ప్రతిరోజు క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఈ వ్యాలిడిటీ వచ్చేసరికి 12 మంత్స్ అంటే 1 year పాటు మీరు ఎన్నిసార్లు అయినా, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎన్నిసార్లు అయినా మీరు ఆ క్లాసెస్ని వినవచ్చు. కంప్లీట్గా టెట్కి డిఎస్సికి 100% మీరు రెడీ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అంటే బైలింగ్వల్ మెథడ్లో తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఉపయోగపడే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. అలానే 3rd to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి సమ్ ఉంటుంది. ఎస్జిటి సిలబస్, ఎస్జిటి వారికి అండి ఈ కోర్సు, ఎస్జిటి వారికి మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ వారు తీసుకోవడం మీ ఇష్టం. అలానే ఇంకోటి, తెలంగాణ వారికి కూడా యూజ్ అవుతుందని నన్ను అడుగుతున్నారు. మ్యాథ్స్ ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఒకటే, కాన్సెప్ట్స్ ఏమీ మారవు, జస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మారుతాయి. కాబట్టి తెలంగాణ వారికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తెలంగాణ వారు కూడా తీసుకుంటే మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఎస్జిటి వారికి ఉపయోగించిన సిలబస్ మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ మన యాప్లో క్లాసెస్ ఎలా చెప్తున్నానంటే, టెట్ సిలబస్ని ప్రతి కాన్సెప్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ కాన్సెప్ట్ ఏ టెక్స్ట్ బుక్స్లో ఉందో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ను కూడా మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాన్సెప్ట్ కిందే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్, డిఎస్సి లెవెల్లో ప్రాక్టీస్ బిట్స్ చెప్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ క్లాసెస్ మీకు బాగా యూజ్ అవుతాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, డిఎస్సిలో జాబ్ రావాలి అని అంటే ఖచ్చితంగా టెట్ మార్క్స్ కూడా ఇప్పుడు లాస్ట్ డిఎస్సిలో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. టెట్ మార్క్స్ తక్కువ ఉండటం వల్ల డిఎస్సిలో చాలామంది జాబ్స్ కోల్పోయారు పాయింట్స్తో. కాబట్టి టెట్ మీద కూడా ఖచ్చితంగా దృష్టి ఉంచండి. టెట్ స్కోర్ ఎక్కువ ఉంటే డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. టెట్ స్కోర్ పెరిగే కొద్దీ డిఎస్సిలో ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది జాబ్ రావడానికి. కాబట్టి టెట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అని అంటే మ్యాథ్స్ కంటెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసు 24 మార్క్స్ ఉంటుంది, 24 బిట్స్ 24 మార్క్స్. ఈ 24 బిట్స్ని మనం వీలైనంత త్వరగా కనుక మనం అటెంప్ట్ చేయగలిగితే మిగిలిన బిట్స్కి కొంచెం టైం ఉంటుంది. కాబట్టి నీట్గా ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది మ్యాథ్స్ లేకపోవటం వల్ల లాస్ట్ టైం డిఎస్సి కోల్పోయిన వారు ఉన్నారు. కాబట్టి మన క్లాసెస్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చే ప్రతి రూపీకి న్యాయం జరుగుతుంది, అంతకంటే ఎక్కువే న్యాయం జరుగుతుంది. అమౌంట్ వచ్చేసరికి కేవలం 299 రూపాయలే. అంటే ప్రీవియస్ ఏపీ టెట్ డిఎస్సి పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సిలబస్లో ఇచ్చిన ప్రతి కాన్సెప్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత 500 పైన డిఎస్సి ఓరియంటెడ్గా మేము క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి ప్రతి క్వశ్చన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. వీటన్నిటికీ మీరు పే చేయాల్సిన అమౌంట్
కేవలం 299 రూపాయలు మాత్రమే. కాబట్టి లేట్ చేయకుండా ఈ రోజే తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత తీసుకుందాం అని కనుక లేట్ చేస్తూ ఉంటే మీకు టైం వేస్ట్ అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి. వ్యాలిడిటీ వచ్చేసరికి 12 months అండి. 1 year పాటు మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు. తర్వాత ఆ 1 yearలోనే ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ కనుక వస్తే టెట్ సిలబస్ కాకుండా డిఎస్సిలో ఏమైనా సిలబస్ కొద్దిగా యాడ్ అయితే ఆ సిలబస్ను కూడా అదే అమౌంట్లో నేను అదే ఫోల్డర్స్లో నేను ప్రిపేర్ చేస్తా. మళ్ళీ మీరు కొత్తగా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. డిఎస్సి సిలబస్ను కూడా నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎస్సిలో ఇంకేస్ ఎక్స్ట్రా ఉంటాయి. దాదాపు టెట్ సిలబస్ డిఎస్సిలో కూడా ఉంటుంది. కొంచెం ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. దానికి అలానే మనం ప్రాక్టీస్ టెస్టులు పెడతాం. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి లేట్ చేయకుండా. టెట్ అయిపోయాక తీసుకుందాంలే అని మాత్రం లేట్ చేయొద్దు. ఎందుకనంటే టెట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తే డిఎస్సిలో ఇంకా బాగా రావచ్చు మార్క్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాడ్మాస్ రూల్ అనేది తెలుగులో బాడ్మాస్ సూత్రం అని అంటాం. బాడ్మాస్ రూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, బాడ్మాస్ రూల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని సూక్ష్మీకరించండి అని అంటే, సూక్ష్మీకరించండి అన్నా లేదా సింప్లిఫై చేయాలన్నా కానీ సింపుల్గా కరెక్ట్ పద్ధతిలో మనం సూక్ష్మీకరించాలన్నా సింప్లిఫై చేయాలన్నా మనకు ఉపయోగపడేది బాడ్మాస్ సూత్రం. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని సూక్ష్మీకరించండి లేదా సింప్లిఫై చేయండి ఇంగ్లీష్లో అయితే అని అంటే, ఏ విధంగా కరెక్ట్ పద్ధతిలో మనం సూక్ష్మీకరించాలి, కరెక్ట్ పద్ధతిలో సింప్లిఫై చేయాలి అని అంటే మనకు ఉపయోగపడే సూత్రం బాడ్మాస్ సూత్రం. దీంట్లో అసలు ఒక్కొక్క అక్షరాన్ని మనం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈ టాపిక్ మీద బేస్ చేసుకొని అడగటానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ అని చూద్దాం, మోడల్స్ అని చూద్దాం. ఫస్ట్ బాడ్మాస్లో బి అంటే బ్రాకెట్ అని అర్థం. బి అంటే బ్రాకెట్ అని. బ్రాకెట్స్లో 4 types ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది ఉంది ఇక్కడ. దీన్ని ఏమని అంటామంటే విన్కులం అంటాం. దీన్నే బార్ బ్రాకెట్ అని కూడా అనొచ్చు. బార్ బ్రాకెట్ అని కూడా అనొచ్చు. తెలుగులో కూడా దీన్ని విన్కులం అనే చదువుతాం. తర్వాత రెండో బ్రాకెట్ వచ్చేసరికి సింపుల్ బ్రాకెట్ అని చదువుతాం. సింపుల్ బ్రాకెట్ తెలుగులో వచ్చేసరికి సాధారణ బ్రాకెట్ అంటాం. సాధారణ బ్రాకెట్ మళ్ళీ బ్రాకెట్ రాయట్లా అదే కాబట్టి. తర్వాత నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ అంటాం. దీన్ని మీసాల బ్రాకెట్ అని అంటాం. అసలు దీన్ని అనాల్సింది కర్లీ బ్రాకెట్ అనాలి. కర్లీ బ్రాకెట్ తెలుగులో కూడా దీన్ని కర్లీ బ్రాకెట్ అని అంటాం. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ తెలుగులో చతురస్ర బ్రాకెట్ అంటాం. ఇవి బ్రాకెట్స్కి సంబంధించి ఈ 4 అంటే నేను ఆర్డర్లో రాశాను అని అంటే అర్థమై ఉంటుంది మీకు. మనం సూక్ష్మీకరించేది ఈ ఆర్డర్లోనే సూక్ష్మీకరించాలి. ముందు విన్కులం కింద ఏమైనా ఉంటే దాన్ని సూక్ష్మీకరించాలి. తర్వాత సింపుల్ బ్రాకెట్స్ని, తర్వాత కర్లీ బ్రాకెట్స్ దగ్గరికి వెళ్ళాలి, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ దగ్గరికి వెళ్ళాలి. ముందు ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను సమ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముందు పేర్లు గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్లు ఎన్ని రకాలు? 4 సార్. ఈ గుర్తుని ఏమంటాం? విన్కులం. తెలుగులో కూడా విన్కులమే అని అంటాం. దీన్ని ఇంకో రకంగా బార్ బ్రాకెట్ అని కూడా అనొచ్చు. ఇది సింపుల్ బ్రాకెట్, తెలుగులో సాధారణ బ్రాకెట్. ఇది కర్లీ బ్రాకెట్, తెలుగులో కూడా కర్లీ బ్రాకెట్ అని అంటాం. ఇది స్క్వేర్ బ్రాకెట్, చతురస్ర బ్రాకెట్ అని అంటాం. ఇక బి అయిపోయింది. బి తర్వాత ఓ ఉంది కదా, ఓ అంటే ఆఫ్ అని అర్థం. ఓ అంటే ఆఫ్ అని. ఏం చేయాలో తర్వాత చెప్తా. ముందు బాడ్మాస్లోనూ ఉన్న లెటర్స్ని ఏమంటాం ముందు చూద్దాం. డి అంటే డివిజన్. డివిజన్ అంటే ఏంటి తెలుగులో? భాగాహారం. డి అంటే భాగాహారం. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్. ఎం అంటే మల్టిప్లికేషన్. తెలుగులో గుణకారం. తెలుగులో వచ్చేసరికి గుణకారం. తర్వాత ఏ అంటే ఎడిషన్. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏ అంటే ఎడిషన్. తెలుగులో వచ్చేసరికి సంకలనం. దీన్నే కూడిక అని కూడా అంటాం. కూడిక, సంకలనం ఏదైనా పర్లేదు. ఎస్ అంటే ఇక ఆఖరికి ఎస్ అంటే సబ్ట్రాక్షన్. తెలుగులో వచ్చేసరికి వ్యవకలనం.
వ్యవకలనం, దీన్ని తీసివేత అని కూడా అంటాం, తీసివేత అని కూడా అనొచ్చు. ఫస్ట్ బాడ్ మాస్లో ఉన్న ప్రతి లెటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసాం. బి అంటే బ్రాకెట్ అని, బ్రాకెట్లు ఎన్ని టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి చూసేసాం. బాడ్ మాస్లో బి అయిపోయిన తర్వాత ఓ అంటే ఆఫ్ అని అర్థం, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది, సింప్లిఫై చేసేటప్పుడు తెలుగులో వచ్చేసరికి సూక్ష్మీకరించేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఇది, మనం ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ ఇది. ముందు బ్రాకెట్స్లో ఉన్న వాటన్నిటినీ సింప్లిఫై సూక్ష్మీకరించుకుంటూ వెళ్ళాలి. బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ దగ్గరికి వెళ్ళాలి. ఆఫ్ అంటే మనం ఏం చేయాలి అంటే మల్టిప్లికేషనే, గుణకారమే చేయాలి. ఆఫ్ అంటే గుణకారమే, ఆఫ్ అంటే గుణకారమే, దీని ప్రత్యేకత ఏమీ లేదు. ఆఫ్ అంటే గుణకారమే. దేని గుణకారం చేయాలి, బ్రాకెట్లో మనం సూక్ష్మీకరించగా ఒక వాల్యూ ఉంటుంది కదా, ఇప్పుడు బ్రాకెట్స్ అన్నిటిని మనం సూక్ష్మీకరించుకుంటూ వస్తాం. బ్రాకెట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రాకెట్ బయట ఉన్న దాంతో మనం మల్టిప్లై చేయాలి, గుణకారం చేయాలని. ఆఫ్ అంటే గుణకారం అండి. తర్వాత క్వశ్చన్స్ వస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆఫ్ అంటే గుణకారం, తర్వాత డి అంటే భాగాహారం చేయాలి, తర్వాత ఏం చేయాలి, గుణకారం చేయాలి, తర్వాత సంకలనం చేయాలి, ఆ తర్వాత వ్యవకలనం సపరేట్ చేయాలి ఆఖరిలో. ఇది ఆర్డర్. బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అని మీనింగ్. బాడ్ మాస్కి ఫుల్ ఫామ్ బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అని అర్థం. ఇంకా బాడ్ మాస్ గురించిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. బాడ్ మాస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంక అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. బాడ్ మాస్లు మనకెందుకు ఉపయోగపడుతుంది, ఇదిగోండి సూక్ష్మీకరించడానికి కరెక్ట్ పద్ధతి బాడ్ మాస్ రూలు. మనం ఏదన్నా ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి అంటే మనకి బాడ్ మాస్ రూల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 8 × 8 - 8 డివైడెడ్ బై 8 + 8, 8 + 8 ఇవి టెక్స్ట్ బుక్స్లో చాలా బాడ్ మాస్కి సంబంధించి అక్కడక్కడ ఇచ్చాడు కాబట్టి మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే అర్థమెటిక్లో సపరేట్ టాపిక్ ఇచ్చాడంటే అంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రీజన్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ అనడానికి రీజన్ ఏంటి, ఒకటి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఇంకోటి సిలబస్లో కరెక్ట్ టాపిక్ ఇచ్చాడు కాబట్టి సపరేట్ టాపిక్గా ఇచ్చాడు కాబట్టి ఇంపార్టెంట్. మూడో రకంగా ఏంటి, ఇంకొక రకంగా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నా, ఇక్కడ ఒకే దాంట్లో చతుర్విధ ప్రక్రియలు అన్నీ ఉన్నాయి. నెంబర్స్ ఇచ్చి చతుర్విధ ప్రక్రియలు మొత్తం ఇచ్చాడు. ఈ చతుర్విధ ప్రక్రియలు అన్నీ ఉన్నప్పుడు మనం ఏ పద్ధతిలో చేసినా ఆన్సర్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు 8 ఇలాగ చేసినా ఒక ఆన్సర్ వస్తుంది, ఇట్లా చేసినా ఇంకొక ఆన్సర్ వస్తుంది, బాడ్ మాస్ రూల్ని ఉపయోగించి చేసినా ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్స్ అన్నీ ఆప్షన్స్లో ఉంటాయి. మనం ఎలా చేసినా వచ్చే ఆన్సర్లు అన్నీ ఆప్షన్స్లో ఉంటాయి. 4 రకరకాల ఆప్షన్స్ వస్తాయి, 4 రకరకాల ఆప్షన్స్లో ఉంటాయి. నేను ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్, 100లో 90% మిస్టేక్ చేసే టాపిక్కే ఇది. అందుకని ఇది ఇంపార్టెంట్ అంటున్నా. మనకి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ నుంచే ఇవ్వాలి, అప్పుడే కదా వాళ్ళు గ్రేడ్ చేసేది. కాబట్టి 90% ఖచ్చితంగా మిస్టేక్ చేసే టాపిక్ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఏ ఆర్డర్లో చెయ్యాలి అని అర్థం కాకపోతే ఏ ఆర్డర్లో చేసినా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ మన అదృష్టం కొద్దీ ఆప్షన్స్లో కూడా ఉంటాయి కాబట్టి అది పెడితే ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది. ఈ విధంగా చతుర్విధ ప్రక్రియలు 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఒకే దగ్గర ఉన్నప్పుడు మనం ఏ ఆర్డర్లో మనం వాటిని సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలి అనే దానికోసమే బాడ్ మాస్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. బాడ్ మాస్ యొక్క ఇంపార్టెంట్ ఎంతో అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ చూడండి, ఇక్కడ 8 × 8 - 8 డివైడెడ్ బై 8 + 8ను సూక్ష్మీకరించండి అన్నాడు. ఫస్ట్ బాడ్ మాస్ రూల్ ప్రకారం ఏంటి, బ్రాకెట్, ఆఫ్. బ్రాకెట్ ఏమన్నా ఉందా, బ్రాకెట్స్ ఏమీ లేవు. ఇక్కడ బ్రాకెట్స్ లేవంటే ఆఫ్ కూడా లేనట్టే. బ్రాకెట్కి మిగిలిన బ్రాకెట్లో ఉన్న నెంబర్స్కి విడిగా ఉన్న నెంబర్స్కి రిలేషన్ ఆఫ్ అనేది. అసలు బ్రాకెట్స్ లేవు కాబట్టి బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు. ఇంకేమేమి ఉన్నాయి, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. అంతేగా, డివైడెడ్ బై సింబల్ ఉంది, టైమ్స్ సింబల్ ఉంది, ప్లస్ ఉంది, తర్వాత మైనస్ ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కాబట్టి డిమాస్ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు ఉపయోగపడేది ఏంటంటే డిమాస్ ఉపయోగపడుతుంది. బాడ్ మాస్లో బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేవు కాబట్టి డిమాస్ రావాలి. ఇక్కడ నేను చెప్పిన పద్ధతిలోనే చెయ్యను, ముందు నీట్గా ఒక్కొక్క స్టెప్ నీట్గా వేసుకుంటూ వెళ్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 8 × 8 - 8 డివైడెడ్ బై 8 + 8 అనే క్వశ్చన్ని ఇవ్వటం జరిగింది. అంతేనా. తర్వాత
ఇది 4వ తరగతి టెక్స్ట్ బుక్లోనే ఉందండి, కాకపోతే అక్కడ 7 ఇచ్చా, నేను జస్ట్ 8 ఇచ్చా, ఇంకోసారి మీకు ప్రిపేర్ అయినట్లుగా ఉంటుందని. ఫస్ట్ DMOS ప్రకారం నేను దేన్ని చూడాలి, ఆ డివిజన్నే చేయాలి. డివిజన్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, 8/8. ఒక్కొక్క స్టెప్ రాద్దాం. 8 × 8 మైనస్ 8/8 అంటే ఎంత, 8/8 ఇంతేగా, 8 1 సార్ 8 1 సార్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా 1 మిగులుతుంది. 8/8 అంటే 8 ఎక్కంలో 8 ఒకసారిలేగా, 8 1 8, ఇక ప్లస్ 8. దీన్ని నేను సాల్వ్ చేసేసా, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మల్టిప్లికేషన్ దగ్గరికి వెళ్ళాలి. మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. 8 8 సార్ ఎంత, 64. 64 - 1 + 8, 64 - 1 + 8. మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎడిషన్ దగ్గరికి వెళ్ళాలి. ఎడిషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది -1 అంటే ఇది సబ్ట్రాక్షన్. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్లు, ఏమీ లేదని అంటే ప్లస్ ఉన్నట్లు. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. 64ని 8ని మనం యాడ్ చేయాలి. -1 + 8 కాదు, ఇక్కడ వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి అసలు ఈ టాపిక్ ఇంటీజర్స్ అనే దాంట్లో ఇవ్వాలి. ఇంటీజర్స్ అనే కాన్సెప్ట్లో ఇస్తే కరెక్ట్గా ఉండేది, కాబట్టి అర్థమెటిక్లో ఇచ్చారు, ఎలా ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఇక్కడ 2 వేరు సింబల్స్ ఉన్నాయి అంటే మనం తీసివేయాలి. 2 సేమ్ సింబల్స్ ఉంటే మనం కూడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 వేరు సింబల్ ఉన్నాయి కాబట్టి మనం తీసేయాలి, కానీ మనం ఏం చేయాలి, ఫస్ట్ కూడాలి, సంకలనం చేయాలి. కాబట్టి 2 ఒకే సింబల్ ఉన్న ఒకే సైన్ ఉన్నదాన్ని మనం చూడాలి. 64 + 8 అంతా, 64 + 8 72 అంతేగా. 64 + 8 72 -1 ఆన్సర్ అంతా ఇప్పుడు 71. 71 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 71 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ బాడ్మాస్ రూల్ను ఉపయోగించలేదు అనుకోండి, మనం ఎలా చేస్తాం, 8 8 64, 64 - 8 56, 56/8 అంటే 7 వస్తుంది. 8 టేబుల్లో 7 టైమ్స్ అయ్యాక 56, 7 + 8 అంటే 15. 15 కూడా ఆన్సర్ ఉంటుంది, 15 కూడా ఆన్సర్ ఉంటుంది. కానీ చూడండి, ఇలాగ చేసేదానికి ఇలా చేసేదానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. లేదు, ఇటు నుంచి చేసినా వస్తుంది. 8 + 8 16, 16/8 అంటే 8 2 16గా 2 ఉంటుంది. 8 - 2 అంటే 6, 6 8 48 ఆన్సర్. 48 కూడా ఆన్సర్ కదండి, మనకు వచ్చేది అలా చేస్తే 48 కూడా ఆప్షన్లో ఉంటుంది. ఎలా చేసినా వచ్చే రిజల్ట్స్ అన్ని ఆప్షన్లో ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే గుడ్డిగా నార్మల్గా చేసేసి ఆప్షన్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం, కానీ మిగిలిన ఆప్షన్స్ని ఇంకా మిగిలిన 3 మనం చూడం, అక్కడే మనం పప్పులో కాలేసేది. మనం ఇలాంటి సూక్ష్మీకరించాలి అన్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఎవరిని, బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, సార్ 64 - 1 అంటే 63, 63 + 8 అంటే 71, ఇలా చేసేయచ్చు కదా ఒకేసారి, నువ్వెందుకు ఈ రెండింటిని కూడి మళ్ళీ ఒకటిని తీసేసావు, ఎలా చేసినా ఒకటే కదా ఆన్సర్ వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. నేను ఏ రూల్ని చెప్తున్నా, బాడ్మాస్ రూల్ని చెప్తున్నా. బాడ్మాస్ రూల్ని చెప్తూ దాంట్లో ఉన్న ఆర్డర్ని కనుక నేను ఫాలో అవ్వకపోతే ఇంకా నేను చెప్పేందుకు ఉపయోగం లేదు కదా. ఇక్కడ ఒకటే అంక ఉంది కాబట్టి సింపుల్ కాబట్టి ఎలా చేసినా ఒకటే వచ్చింది. కొన్ని సందర్భాల్లో వేరేగా వస్తుంది. అలాంటప్పుడు కూడా నువ్వు రైట్ రాయాలని అంటే సింపుల్గా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పద్ధతిని నువ్వు ఫాలో అవ్వాల్సిందే, గుర్తుపెట్టుకుని. ఇంకా బాడ్మాస్ రూల్కి ఏ షార్ట్ కట్స్ ఏ లాజిక్స్ పనికిరావు. బాడ్మాస్ అని అంటే మనం అదే ఆర్డర్లో వెళ్తేనే మనకి వర్కౌట్ అవుతుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఎంత అంటే 71 ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇంకొంచెం డిఫికల్ట్గా వచ్చా. సెకండ్ క్వశ్చన్ కర్లీ బ్రాకెట్ 6 of 145 డివైడెడ్ బై సింపుల్ బ్రాకెట్స్ ఓపెన్ 3 + 2 సింపుల్ బ్రాకెట్స్ క్లోజ్ కర్వ్డ్ బ్రాకెట్స్ క్లోజ్, తర్వాత డివైడెడ్ బై 2 - 4 of 20ను సూక్ష్మీకరించండి, సింప్లిఫై అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసా. ఇక్కడ చూడండి, మనకి బాడ్మాస్ రూల్, బాడ్మాస్ అంటే ఇదే కదా. బాడ్మాస్ ముందు బ్రాకెట్ ఆఫ్ చేయాలి. బ్రాకెట్స్ ఉన్నాయా లేదా, ఉన్నాయి సార్, బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్లో కూడా ఎన్ని టైప్స్ చెప్పా, 4 టైప్స్ చెప్పావు సార్ నువ్వు. 4 టైప్స్లో ఫస్ట్ ఏంటి, విన్కులం ఉందా, లేదు సార్. సెకండ్ ఏంటి, సింపుల్ బ్రాకెట్స్, సింపుల్ బ్రాకెట్ ఉందా, ఉంది సార్. కాబట్టి నువ్వు ఇక్కడ నేను ముందు ఇచ్చింది రాస్తున్నాను చూడండి. 6 of 145 డివైడెడ్ బై 3 + 2 కర్లీ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2 - 4 of 20. ఇది నేను ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ చూడండి,
విన్కులం లేదు. తర్వాత ఎవరిని సాల్వ్ చేయాలి మనం? బ్రాకెట్స్లో సింపుల్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. సింపుల్ బ్రాకెట్స్ ఉందిగా కాబట్టి కర్వ్డ్ బ్రాకెట్స్ని అంతే రాసుకొని 6/145 డివైడెడ్ బై వీటిని సింపుల్ బ్రాకెట్స్ సాల్వ్ చేస్తాయి 3 + 2 5 డివైడెడ్ బై ఇప్పుడు దీన్ని నేను సాల్వ్ చేసింది అంతే 2 - 4/20. ఇప్పుడు నీకు ఒక డౌట్ రావచ్చు. మీకు వచ్చే ప్రతి డౌట్ను కూడా నేనే క్లారిఫై చేస్తాను. సార్ నువ్వేమన్నావు? ఫస్ట్ డివిజన్ చేయమన్నావు, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయమన్నావు, మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ చేయమన్నావు, ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేయమన్నావు. కానీ నువ్వేంది ఇక్కడ డైరెక్ట్గా ఎడిషన్ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు ఎడిషన్ అంటే దానికంటే ముందు అది ఎక్కడుందో చూడు. విడిగా ఉంటే బ్రాకెట్స్లో కాకుండా విడిగా ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే. ఫస్ట్ డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, ఎడిషన్ చేయాలి, తర్వాత ఆకల్లో సబ్ట్రాక్షన్ చేయాలి. కానీ అది బ్రాకెట్స్లో ఉందిగా. బ్రాకెట్లో ఉంటే ఫస్ట్ ఎవరిని చేయాలి? మనం బాట్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్నే మనం సింప్లిఫై చేసుకుంటూ రావాలి. అవునా? బ్రాకెట్లో ఉంది. నీకు ఎడిషన్లో ఉన్న, సబ్ట్రాక్షన్లో, మల్టిప్లికేషన్, డివిజన్ నీకు అనవసరం. నీ కళ్ళకి బ్రాకెట్లు కనపడుతున్నాయా లేదా? ముందు బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ని సింప్లిఫై చేసిన తర్వాత మిగిలిన వాటికి వెళ్ళాలి. ఇప్పుడు సింప్లిఫై చేసి ఈ సింపుల్ బ్రాకెట్స్ని తీసేయాలి అంతే. సింప్లిఫై చేసి మిగిలిన బ్రాకెట్స్ని తీసేస్తావు అంతేనా? ఇప్పుడు కర్లీ బ్రాకెట్ లోపల ఏముందో చూడు. అంటే నీకు అర్థమైన విషయం ఏంటి? బ్రాకెట్స్ లోపల, బ్రాకెట్స్ బయట అనే 2 అంశాలు ఉంటాయి. ముందు బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ లోపల ఉన్న వాటిని ఆ ఆర్డర్లోనే మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ విన్కులం కనుకుంటే విన్కులంని సింప్లిఫై చేయాలి. తర్వాత సింపుల్ బ్రాకెట్స్, సాధారణ బ్రాకెట్ని మనం సూక్ష్మీకరించాలి. ఆ తర్వాత కర్లీ బ్రాకెట్స్, ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్, ఆ తర్వాత ఆఫ్. ఇంకో విషయం ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ లోపల ఆఫ్ ఉంది. ఒకవేళ ఆఫ్ అనేది బయట ఉంటే, ఇదిగో ఇక్కడ ఉంది ఆఫ్ కర్లీ బ్రాకెట్లో ఉంది, బయట ఉంది. అయితే నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి? కర్లీ బ్రాకెట్స్లో ఉన్నవన్నీ కూడా ఒక సెట్, బయట ఉన్నది ఒక సెట్. కర్లీ బ్రాకెట్స్లో ముందు బ్రాకెట్స్ని నేను సాల్వ్ చేశానా లేదా? తర్వాత ఎవరున్నారు? ఆఫ్ ఉంది. ఆఫ్ని సాల్వ్ చేసిన తర్వాత డివిజన్ చేయాలి. ఇప్పుడు చూడు కర్లీ బ్రాకెట్స్, ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ నీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? సాధారణ బ్రాకెట్లు కనిపిస్తున్నాయి, డివిజన్ కనిపిస్తుంది, ఆఫ్ కనిపిస్తుంది. ఈ 3 అంశాల్లో నువ్వు ముందు ఎవరిని సింప్లిఫై చేయాలి? సాధారణ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి సార్, అందుకని చేసేసా. ఇక నీకు ఎవరెవరు కనిపిస్తున్నారు కర్లీ బ్రాకెట్స్లో? డివిజను, ఆఫ్ కనిపిస్తుంది సార్, డివిజన్, ఆఫ్ కనిపిస్తుంది సార్. డివిజన్ నువ్వు ముందు సింప్లిఫై చేయాలా, ఆఫ్ని చేయాలా? ఆఫ్నే చేయాలి సార్, ఎందుకంటే డివిజన్ కంటే ముందు ఆఫ్ ఉంది కాబట్టి. అంటే దీని అర్థం ఏంటి? బ్రాకెట్స్లో ఉన్న వాటన్నిటిని సూక్ష్మీకరించుకుంటూ వచ్చిన తర్వాత మిగిలిన వాటి దగ్గరికి వెళ్ళాలి. బ్రాకెట్స్లో ఉన్న వాటిని సూక్ష్మీకరించేటప్పుడు నువ్వు ఈ లాజిక్ని వర్కౌట్ చేయాలి. ముందు బ్రాకెట్స్ లోపల ఏమైనా బ్రాకెట్లు ఉన్నాయా అవి సింప్లిఫై చేయాలి. ఆ బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత ఇంకేమేమి ఉన్నాయి? ఒకటేనండి, కర్లీ బ్రాకెట్లో నీకేమేమి కనిపిస్తున్నాయి? సింపుల్ బ్రాకెట్, డివిజన్, ఆఫ్ కనిపిస్తుంది. ఈ 3 ఇప్పుడు నువ్వు కర్లీ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలా లేదా? చేయాలి సార్. ఈ 3 నువ్వు ముందు ఏం చేయాలి? సాధారణ బ్రాకెట్ని నేను సింప్లిఫై చేయాలి. ఓకే, లాజిక్ అర్థమైపోయింది. ఇక మిగిలిన కర్లీ బ్రాకెట్ని నేను సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలి. ఇక్కడ కర్లీ బ్రాకెట్లు ఇంకెవరెవరు మిగిలారు? డివిజన్, ఆఫే మిగిలింది సార్. ఈ 2 నేనేం చేయాలి? ముందు డివిజన్ చేయాలి సార్. అర్థమైంది అనుకుంటున్నా. కర్లీ బ్రాకెట్స్ అంతే. ఇంకా అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ డివిజన్ చేశాక సార్ ఆఫ్ అని అంటే బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ ఉంటే, బ్రాకెట్స్లోనే ఆఫ్ ఉంటే ముందు ఆఫ్ చేసిన అంటే దీన్ని సింప్లిఫై చేస్తేనే కదా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అయ్యేది, అంతేనా? ఆఫ్ను నేను సూక్ష్మీకరిస్తేనే కదా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అయిపోయేది. కాబట్టి 6/145 ఆఫ్ అంటే నేనేం చేయాలి? ఇంటూ చేయాలి సార్, అంటే గుణించాలి. ఇక్కడ 145ని నేను 100 + 40 + 5గా రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానో నేను టెక్స్ట్ బుక్ చెప్పేటప్పుడు మల్టిప్లికేషన్ అప్పుడు మీకు క్లారిటీగా అక్కడ యాప్లో చెప్పా కాబట్టి ఇంటూ 6 వేస్తున్నా. ఇంటూ 6 600 సార్, 600 + 46 సార్, 240 + 5 6 30 అంటే 600 + 240 అంటే 840 + 30 అంటే 870. ఇది నార్మల్గా చేసేయచ్చు. మీకు ఎలా చేసానో అర్థం కావటం కోసం నేను ఇక్కడ రాయటం జరిగింది. 870 ఆన్సర్ వచ్చింది. ఏం సాల్వ్ చేసేప్పుడు నేను దీన్ని సాల్వ్ చేశాను. డివైడెడ్ బై 5 మళ్ళీ డివైడెడ్ బై 2 - 4/20 నేను నీట్గా ఒక్కొక్క స్టెప్ రాస్తున్న కారణం ఎందుకో మీకు తెలుసు. తర్వాత ఇంకా డివిజనే ఉంది కాబట్టి, డివిజన్ ఒక్కటే ఉంది కాబట్టి నేను ఆ డివిజన్ సాల్వ్ చేస్తే చాలు.
5 డివైడ్, ఇంకా బ్రాకెట్స్ ఏమో అవసరం, డివిజన్ సాల్వ్ అయిపోయిన తర్వాత బ్రాకెట్స్ వెళ్ళిపోతాయి కదా, సింప్లిఫై చేసేసినట్లే కదా, సూక్ష్మీకరించినట్లే కదా. 5 అకౌంట్లో 870 అనేది ఎన్నిసార్లు పోతుంది, 5 ఒకట్ల 5 కాబట్టి 1, ఇక్కడ 8 నుంచి 5 పోతే 3 మిగులుతుంది, 37, 5 7ల 35, 2 మిగులుతుంది 0, 5 4ల 20. ఇంకా బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకని దాని అన్ని సూక్ష్మీకరించేసాం కదా. బ్రాకెట్లో ఇంకేమైనా చతుర్విధ ప్రక్రియలు ఉన్నాయా, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయా, లేవు సార్. లేకపోతే ఇంకా బ్రాకెట్స్ తీసేయచ్చు, ఉంటేనే బ్రాకెట్ లేదు. ఇక్కడ వరకు నేను ఎందుకు కర్లీ బ్రాకెట్ వేసా, ఇక్కడ వరకు చతుర్విధ ప్రక్రియలు ఉన్నాయి. ఇక 177 ఒకటే వచ్చింది, ఇంకా చతుర్విధ ప్రక్రియలు లేవు, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏమి లేవు కాబట్టి వదిలేసా. చతుర్విధ ప్రక్రియలు అంటే ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4టిని చతుర్విధ ప్రక్రియలు అంటాం. డివిజన్ 2 - 4 ఆఫ్ 20. ఇప్పుడు నేను ఎవరిని చూడాలి, 4 ఆఫ్ 20ని సాల్వ్ చేయాలి. కారణం ఏంటి, బ్రాకెట్స్ అయిపోయినాయి, బ్రాకెట్ తర్వాత ఏంటి, ఆఫ్. బ్రాకెట్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇంకా నీకు, ఏం కనిపించట్లేదు సార్. ఇక బ్రాకెట్ తర్వాత ఎవరిని సాల్వ్ చేయాలి అంటే ఆఫ్ని సాల్వ్ చేయాలి. అంటే 174 డివైడెడ్ బై 2 మైనస్ 4 ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ అని అర్థం. 420 is 80, 420 is 80. తర్వాత ఇక్కడ డివిజను, సబ్ట్రాక్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ నువ్వేం చేయాలి, భాగాహారం చేయాలి. భాగాహారం చేస్తే రెండో అకౌంట్లో 174 అనేది 87 సార్లుగా పోయేది, అంతేనా. 2 8ల 16, 2 7ల 14, -80. ఇంకా ఎవరు వచ్చారు ఆన్సరు, 7 ఆన్సర్ అవుతుంది. దీని ఆన్సర్ ఎంత, 7. దీని ఆన్సర్ ఎంత, 71. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 అనేది కరెక్ట్ ఆన్సర్. నీకు అబ్బా ఏం సార్ ఎంత ఉంది, ఇంత చెయ్యాలని నేను ఎగ్జామ్లో అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా ఇక్కడ ఉండే చేసేయచ్చు. ఎలా చేస్తావు, ముందు దీన్ని సింప్లిఫై చేయి. ఇదంతా ఎందుకు ఎంతసేపు చెప్పింది, నీకు క్లారిటీగా అర్థం కావాలనే ఉద్దేశంలో చెప్పా. సారీ. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో నువ్వేం చేయాలి, డైరెక్ట్గా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 3 + 2 5, దీన్ని ఆఫ్ చేస్తే 1870, 80 డివైడెడ్ బై 5 అంటే 174 వస్తుంది. 174 డివైడెడ్ బై 2 - 4 ఆఫ్ 20 అంటే 80, 80 - 2 డివైడెడ్ బై 174 వస్తుంది. 87 - 80 అని చెప్పి నువ్వు క్లారిటీగా చేసేస్తావు. ఇదంతా కూడా ఎప్పుడు వస్తుంది, ఎక్కువ సమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది. ఫస్ట్ ఏం చేద్దాం, కాన్సెప్ట్ నేర్చుకుందాం, తర్వాత ఎక్కువ సమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, దీంట్లో మనం గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన సూత్రం ఏంటి, బాడ్మాస్ సూత్రమే సార్. ఇంకేమన్నా ఆప్షన్ ఉందా, ఇంకేమీ ఆప్షన్ లేదు. ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 8 + 3కి విన్కులం పెడదాం. టైప్ చేసేటప్పుడు నాకు ఆ గీత కనపడలేదు, అందుకని పెట్టలేదు. ఇప్పుడు పెట్టేసేద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ రాద్దాం చూడండి. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, 16 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, 14 మైనస్ సింపుల్ బ్రాకెట్ ఓపెన్, 18 మైనస్ 8 + 3 విన్కులం, సింపుల్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అంతేనా, ఇది ఇచ్చింది. దీన్ని సింప్లిఫై చేయమన్నారు. ఇక్కడ నీకు అన్ని రకాల బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి, ఒక్కొక్క సమ్ము ఒక్కొక్క మోడల్లో ఇచ్చారు, గమనించి ఉంటారు. ఇక్కడేం బ్రాకెట్స్ ఏం లేకుండా చతుర్విధ ప్రక్రియలు ఇస్తే ఏ విధంగా చేయాలి, మ్యాక్సిమం మనకి ఈ 2 మోడల్లోనే వస్తుందండి. ఇంకంతకుమించి హార్డ్ ఇవ్వరు టెట్లో. మ్యాక్సిమం ఈ మోడలే వస్తుంది, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఈ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవేంటనంటే ఒకవేళ ఇస్తే ఏం చేయాలో చెప్పలేము కదా, అందుకని చెప్తున్నా మీకు. ఇక్కడ చతుర్విధ ప్రక్రియలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 2 రకాల బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల బ్రాకెట్స్ ఇస్తే ఏం చేయాలి, నెక్స్ట్ సమ్ వచ్చేసరికి ఏదైనా మిస్ చేస్తే ఎలాగనేది నెక్స్ట్ సమ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, ఇంకోటి బాడ్మాస్ రూల్ అనేది ఓన్లీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, మిగిలిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కంపల్సరీగా అది ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా వినండి. తర్వాత చూడండి, ఇక్కడ అన్ని రకాల బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ నేనేం చేయాలి, బ్రాకెట్ ఆఫ్ బాడ్మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అని అర్థం. బ్రాకెట్స్ ఎన్ని రకాలని చెప్పా, 4 టైప్స్ ఉన్నాయి. 4 బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి, ఫస్ట్ విన్కులంలో ఉన్నదాన్ని సూక్ష్మీకరించాలి, తర్వాత సింపుల్ బ్రాకెట్స్, తర్వాత కర్లీ బ్రాకెట్స్, ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్. అంతేనా. ఇక్కడ చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి, సింపుల్ బ్రాకెట్ ఉంది, విన్కులం ఉంది, అంటే దాన్ని బార్ బ్రాకెట్ అని కూడా అంటారని చెప్పా. ఇప్పుడు విన్కులంలో ఉన్నదాన్ని మనం సూక్ష్మీకరించాలి, అంటే దీన్ని సూక్ష్మీకరించాలి. ఇప్పుడు 25 కొంచెం లేట్ అయినా నిదానంగా చెప్తున్న రీజన్ ఏంటో మీకు తెలుసు.
లేట్ అవుతుందని మీరు టైం పడుతుందని అనుకోకండి. ఒకేసారి నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. విన్కులంలో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తే 8 + 3 ఎంత? 8 + 3 11. ఇంకా విన్కులం తీసేయాలి. ఎందుకని? విన్కులంలో ఉన్నదాన్ని మనం సూక్ష్మీకరించేసాం కదా. బ్రాకెట్స్లో ఉన్న దాన్ని మనం సూక్ష్మీకరించే కొద్దీ ఆ బ్రాకెట్ని తీసేయటమే. బ్రాకెట్స్ మనం ఎప్పుడు ఉంచాలి? దాంట్లో ఏమైనా చతుర్విధ ప్రక్రియలు ఉన్నప్పుడే బ్రాకెట్స్ ఉంచాలి. చతుర్విధ ప్రక్రియలు ఏమి లేకపోతే తీసేయటమే. మీకు డౌట్ అవుతుంది, సార్ ఇక్కడ -8 + 3 అంటే -5 కదా రావాల్సింది. గుర్తుపెట్టుకోండి, ఈ -8కి సంబంధించి కాదు. మరి ఏంటి అర్థం? 18 - 11 చేయని, అంటే 18లో నుంచి 11 తీసేసేయి అని చెప్తుంది. కానీ ఈ -8 అని చెప్పడంలా మనకి గుర్తుపెట్టుకోండి. ఇంటీజర్స్లో అందుకే ఆ ఇంటీజర్స్ని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే రీజన్ ఏంటి అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఆ సింబల్స్ ఏమి చెప్తున్నాయో మనకు అర్థం కాదు. అదే రీజన్. దీన్ని మనం 2 రకాలుగా చూసుకోవచ్చు. -8 ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే. -8 + 3 చేయాలి కదా సార్. -8 + 3 అంటే -5 కదా. -5 కదా, నువ్వేంది 11 వేసావు అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? ఈ మైనస్ అనేది 8కి సంబంధించి కాదు. ఇక్కడ మైనస్ ఏం చెప్తుంది? -8 రా నేను అని చెప్పడంలా మనకి ఏం చెప్తుంది మరి? 18లో నుంచి విన్కులంలో ఉన్న వాల్యూ అంతా 11, 18లో నుంచి 11 తీసేయి అని చెప్తుంది. అంతే. మైనస్ అనేది తీసేయి అని చెప్పడానికే తప్ప ఏదో ఒక అంకె లేదా సంఖ్య యొక్క గుర్తుగా చెప్పడం లేదు. అర్థమైంది అనుకుంటున్నా. గుర్తుగా చెప్పట్లేదు. ఇక నెక్స్ట్ ఎవరిని సాల్వ్ చేయాలి? మనం సింపుల్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. అంటే దీన్ని సాల్వ్ చేయాలి. విన్కులం తర్వాత సింపుల్ బ్రాకెట్స్ కదా. మళ్ళీ రాస్తున్నా. 25 - 16 - కర్లీ బ్రాకెట్ ఓపెన్ 14 - 18 - 11 అంతా 7ఏగా. 7 కదా. ఇంకా సింపుల్ బ్రాకెట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు సార్. ఎందుకని? ఇందాక నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావుగా, ఏదన్నా ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటేనే రాసుకోమని. ఇక్కడ ఏం లేవు కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు. కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఎవరిని చూడాలి? కర్లీ బ్రాకెట్స్ని నేను సింప్లిఫై చేయాలి. తర్వాత 25 - స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 16 - కర్లీ బ్రాకెట్స్లో ఎవరున్నారు? 14 - 7. 14 - 7 అంటే 7. 14 - 7 అంటే 7. ఇంకా స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇక నెక్స్ట్ వీడిని ఇంకా నేను సాల్వ్ చేయాల్సింది. వాడిని సాల్వ్ చేస్తే బ్రాకెట్ అయిపోయినట్లే. తర్వాత 25 - 16 - 7 అంతా 9ఏగా. 16 - 7 అంటే ఇక 3 6 9 ఉంటుంది. ఇంకా మిగిలింది ఎవరు? ఇంకా సబ్ట్రాక్షన్, ఇంకేం లేదు. ఇంకా చాలా సింపుల్. 25 - 9 అంతా 16. 25 - 9 అంతా 16 అనేది నాకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్. 16 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 16 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ లోపల గనక డివిజన్ మల్టిప్లికేషన్ ఉండుంటే ముందు వాటిని చేసేవాళ్ళం. భాగాహారం గుణకారం చేసిన తర్వాత సంకలన వ్యవకలనంలోకి వచ్చేవాళ్ళం. లేదు కాబట్టి ఇంకా ఉన్న వాటిలో ముందే కూడాలి కాబట్టి కూడి తీసేసాం. అన్నీ నేను తీసివేతలు ఇచ్చేసా. సింపుల్గా ఉన్న అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇక్కడ అన్నీ అర్థమైనాయిగా. ఒక్కొక్క కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఇక ఈ 3 సమ్ముల్లో మీకు ఎలాంటి డౌట్ లేదు అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 840 డివైడెడ్ బై 14 ప్లస్ 6 ఇంటూ 9 ప్లస్ 11 - 3 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 187. అంటే దీన్ని మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే 187 వస్తుంది అని ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశాడు. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 187 వస్తుంది అనే ఆన్సర్ మనకు తెలిసిపోయింది. మనకు తెలియాల్సింది ఏంటి? దీని మొత్తాన్ని సూక్ష్మీకరించే అంటే సింప్లిఫై చేసే ఆర్డర్లో క్రమంలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ అంకె లేదంటే ఏ సంఖ్య వస్తుంది, ఏ నెంబర్ వస్తుంది అనేది మనకు తెలియాలి. అంటే క్వశ్చన్ మార్క్ స్థానంలో వచ్చే నెంబర్ ఏంటో నాకు తెలియాలి. అలా తెలియాలి అని అంటే ముందు బాడ్మాస్ రూల్ని యూజ్ చేసుకొని నేను దాన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తా. బాడ్మాస్ రూల్లో బ్రాకెట్ ఆఫ్ ఉందా? బ్రాకెట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు సార్. ఆఫ్ ఏమన్నా ఉందా? లేదు సార్. ఇంకా డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. డివిజన్ చేయాలి ఫస్ట్, అంటే దీన్ని నేను సింప్లిఫై చేయాలి. అంతేనా? 840 డివైడెడ్ బై 14 చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలనే తర్వాత చూద్దాం. 840 డివైడెడ్ బై 14 అంటే 14 6లే కదా 84. ఖచ్చితంగా మనకి టేబుల్స్ రావాలని గుర్తుపెట్టుకోండి. 14 6లు 84 అంటే 14 60ల 840. 14 6లు 84. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టేసా. అంటే 14 60ల 840 ప్లస్ 6 ఇంటి ఇంకా మిగిలిన డైరెక్ట్ రాసేద్దాం.
-3 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 187. అంతేనా? ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంటే అంటే సమానపు గుర్తు, ఈక్వల్ టు సింబల్ ఉందంటేనే ఇది రెండు సమానం అనేగా అర్థం. మీకు తెలుసు ఆల్రెడీ ఆ విషయం. తర్వాత ఇప్పుడు నేను ఎవరిని సింప్లిఫై చేయాలి? మల్టిప్లికేషన్ సింప్లిఫై చేయాలి, గుణకారం చేయాలి. 60 ప్లస్ 6 9 54 ప్లస్ 11 మైనస్ 3 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 187 187. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నేను యాడ్ చేయాలి, అంతేగా. డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ ఎడిషన్ సంకలనం చేయాలి. చేసి 54 ప్లస్ 11 ఎంత? 65. 65 ప్లస్ 60 అంటే 125 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ రాస్తున్నా, క్వశ్చన్ మార్క్ -3. ఎందుకని? ముందు నేను యాడ్ కదా చేయాల్సింది. క్వశ్చన్ మార్కులో ఎంత ఉంటుందో నాకు తెలియదు, అందుకని ప్రశ్నార్థకాన్ని అలానే రాస్తా. ఈక్వల్ టు 187, ఈక్వల్ టు 187. తర్వాత 125 ప్లస్ క్వశ్చన్ మార్క్ని అలానే ఉంచుతాం. 125 ప్లస్ క్వశ్చన్ మార్క్ని అలానే ఉంచుతాం. మీకు తెలిసిన విషయం ఏంటి, చాలాసార్లు నేను కూడా చెప్పా, ఇటు ఎల్హెచ్ఎస్లో ఉన్నది ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే సింబల్ మారుతుంది, సింబల్ మారుతుంది. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో 3 ఏం చేస్తుంది? తీసేస్తుంది. ఆర్హెచ్ఎస్కి వెళ్తే 3 కూడుతుంది, అంటే యాడ్ ఎడిషన్లో ఉంటుంది. ఏం చేస్తుంది అంటే నిద్రపోతుంది అనకూడదు. ఇక్కడ ఏం చేస్తుంది? 3 అనేది సబ్ట్రాక్ట్ చేస్తుంది, అంటే మైనస్లో ఉన్నది అటు వెళ్తే +3 అవుతుంది. ఒకవేళ ఇక్కడ *3 ఉంటే అటు వెళ్తే డివిజన్ /3 అవుతుంది. ఇక్కడ /3 ఉంటే అటు వెళ్తే *3లోకి మారుతుంది. అటంటే ఎటు? ఆర్హెచ్ఎస్ వైపు, అంటే ఈక్వల్ టుకి ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ అని, కుడి చేతి వైపు వెళ్తే అది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఆ రెండింటిని కూడు 125 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఆ రెండింటిని యాడ్ చేస్తే 190. ఇక క్వశ్చన్ మార్క్ ఒక్కదాన్ని ఉంచి ఇటువైపు ఉంచి ఈక్వల్ టు 190. ఇందాక నుంచి నేను చెప్తూనే ఉన్నా, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్లు, అంతేనా? ఇక్కడ కూడుతుంది కాబట్టి అటువైపు వెళ్తే తీసేస్తుంది, ఇక్కడ కూడుతుంది కాబట్టి అటువైపు వెళ్తే వ్యవకలనం చేస్తుంది. ఇక క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏముండాలి? 190 ప్లస్ 125 అంటే 30 కనుక వేసుకుంటే 60, ఒక 5 మిగిలింది కాబట్టి 65 ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏముండాలి? ఏ అంక రావాలి? 65 అనే అంక ఉండాలి, 65 అనే సంఖ్య రావాలి, అంక కాదండి, కరెక్ట్ చేసుకోండి. 65 అనే నెంబర్ రావాలి, 65 అనే నెంబర్ రావాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఇంతటితో బాడ్ మార్క్స్కి సంబంధించిన అసలు బాడ్ మార్క్స్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, సింప్లిఫై చేయమన్నా లేదంటే తెలుగులో వచ్చేసరికి సూక్ష్మీకరించమంటే మనం ఏ పద్ధతిలో దాన్ని సూక్ష్మీకరించాలి. ముందు బ్రాకెట్స్లో కూడా 4 రకాల బ్రాకెట్లు ఉంటాయి. అవి సింప్లిఫై చేసిన తర్వాత ఆఫ్. ఆ బ్రాకెట్స్ని సింప్లిఫై చేసేటప్పుడు కూడా ముందు ఆఫ్ డివిజన్. అందుకే నేను స్టార్టింగ్లో మీరు గమనించారు లేదు, స్టార్టింగ్లో ఇదొక కలర్లో డిఫరెంట్గా రాశా. ఎందుకు అలా రాశానంటే బ్రాకెట్స్ ఈ 4 రకాలు, ఈ 4 రకాల బ్రాకెట్స్ని మనం సూక్ష్మీకరించేటప్పుడు ఈ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి. ఈ 4 రకాల బ్రాకెట్స్లో ఫస్ట్ ఆఫ్ ఉంటే మనం ఆఫ్ చేయాలి, డివిజన్ ఉంటే డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్, ఎడిషన్ ఉంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్. ఇక ఇంతవరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆర్డర్లో బ్రాకెట్స్ లేకుండా ఉన్న వాటిని ఈ ఆర్డర్లో మనం ఫాలో అవ్వాలి. అర్థమైంది అనుకుంటున్నా. ముందు బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. బ్రాకెట్స్ని సూక్ష్మీకరించే క్రమంలో మనం ఏ ఆర్డర్ని ఫాలో అవ్వాలంటే ఇదిగోండి, ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇక బ్రాకెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక బ్రాకెట్లో ఉన్న సంఖ్యలన్నీ సూక్ష్మీకరించగా మిగిలిన సంఖ్యలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇదే ఆర్డర్లో మనం చేయాలి. దానికోసమే నేను ఇదొక కలర్ స్పెషల్గా ఇచ్చేసా. దీంతో బాడ్ మార్క్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. యాప్లో డిఎస్సి స్థాయిలో నేను క్వశ్చన్స్ ఇస్తానన్నాను, అక్కడ ఇంకొన్ని మోడల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూశారనంటే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత యూజ్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా మీరు వీడియోని వెనక్కి వెళ్ళిపోకండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు లైక్ మాత్రమే, కాబట్టి లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ టైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే యాప్లో వీడియోస్ని కూడా పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే ప్రతి వీడియోలో మీకు మ్యాథ్స్ని ఎంతో కొంత పట్టు ఉండేటట్లుగా, మ్యాథ్స్లో ఉన్న ఏదో ఒక డౌట్ సాల్వ్ అవుతూనే ఉంటుంది. ఆ వీడియోస్ మ్యాథ్స్ మీద మీరు కంప్లీట్ అవగాహన రావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి, కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ నేను క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.